నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు 3 ఏళ్లలో 36 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయం. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్. కాశీబుగ్గ రోడ్డు ప్రమాద ఘటనలో మాజీ మంత్రి అప్పలరాజును కూడా అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ప్రభుత్వాన్ని కోరిన బుచ్చి రాంప్రసాద్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాంలోని గ్యాప్ 1, గ్యాప్ 2తో పాటు పవర్ హౌస్ నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు ప్రదేశం నుంచే రాష్ట్రంలోని 36 ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలోని 36 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం 35,313 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలియజేశారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు వర్కులు సమీక్షించడానికి సైట్కు వచ్చాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు పూర్తయితే 194 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంటాయి. దాంతో సమానంగా 200 టీఎంసీ నీళ్లు వరద నీళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి గోదావరి జిల్లా, 2 జిల్లాలు విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రయోజనం ఉంటుంది. అంటే ఇవన్నీ పాత జిల్లాలు. ఇంకొక పక్కన ఈ ప్రాజెక్టుతో 7.2 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వస్తుంది. 23.5 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుంది. 28.5 లక్షల మందికి త్రాగునీటి సరఫరా వస్తుంది. ఇంకొక పక్క 23.44 టీఎంసీ ఆఫ్ వాటర్ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే పరిస్థితి వస్తుంది. పోలవరం జల విద్యుత్ కూడా పూర్తయితే 960 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఇది వేరియస్ ఇష్యూస్ లో చాలా ముఖ్యం. సోలార్, విండ్, ఏదైతే ఈ ఐడల్ పవర్, ఈ 3 కాంబినేషన్ రాబోయే రోజుల్లో నేను ఇప్పుడు కూడా మా వాళ్ళకు కూడా చెప్పాను, వీలైతే హైబ్రిడ్ మోడల్లో పంపుడ్ స్టోరేజ్ ఒకటి ఉంది. అంటే అది అక్కడనే పెట్టి మళ్ళా పైకి తీసుకొచ్చి మళ్ళా కింద తీసుకురావడం. ఇప్పుడు ఈ వాటర్ కిందికి వచ్చిన తర్వాత మళ్ళా పంప్ చేసి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉందా, అది కూడా ఎగ్జామిన్ చేయమన్నాం. అది ఎగ్జామిన్ చేస్తే అదనంగా 960కి కంటిన్యూగా జనరేట్ చేసే అవకాశం వస్తుంది. ఏదో ఆఫ్ అండ్ ఆన్ కాకుండా అది కూడా ఎగ్జామిన్ చేస్తారు. అల్టిమేట్గా ఇలాంటి ప్రాజెక్టుకి 2019కి మీరు చూస్తే అప్పటికే ఈ ప్రాజెక్టులో అనేక మలుపులు వచ్చాయి. నేను 2014లో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పోలవరం జిల్లా చేశాం, రంపచోడవరం హెడ్ క్వార్టర్ పెట్టాం. బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయం చేస్తానని చెప్పాను. నాకు మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి లిబరల్గా రీహాబిలిటేషన్ కానీ ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అనుక్షణం పనిచేస్తున్నాం. మీరు ఇంతకుముందు చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఇప్పుడు ఎక్కడా కంప్లైంట్స్ లేవు. నిజమైన అర్హులకి న్యాయం చేసే విధానంగా నేను ఎప్పుడో ఒకటే చెప్పేవాడిని, ఒక ప్రాజెక్ట్ కడితే కొంతమంది నష్టపోతారు, కొంతమంది బాగుపడతారు. బాగుపడిన వాళ్ళు ఆనందంగా ఉంటారు, నష్టపోయిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి నష్టపోయిన వాళ్ళకు కూడా పునరావాసం కల్పించి ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొని చేస్తున్నాం. అయితే 2019 నాటికి 72% పనులు పూర్తయినాయి.
అక్కడి నుంచి నిర్లక్ష్యం, ప్రాజెక్టు పైన కక్ష, ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఉన్న పళంగా మార్చేయడం, ఏజెన్సీని మార్చేయడం, పీపీఏ చెప్పిన వినకుండా చేయడం, కడవన డయాఫామ్ వాల్ కొట్టుకోకపోతే ఐడెంటిఫై చేయలేని అసమర్థత. దాని ప్రభావం 440 కోట్లతో పూర్తి చేసిన డయాఫామ్ వాల్ పేర్లలుగా ఇంకొక డయాఫామ్ వాల్ వేసే పరిస్థితికి వచ్చాం. 990 కోట్లు దగ్గర ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది అదనంగా. అది వార్ ఫుటింగ్ లో కంప్లీట్ చేశాం. దాన్ని కూడా ఇమ్మీడియట్ గా ఈరోజు మీరు చూస్తే పూర్తి అయింది. దానిపైనే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ని నిర్మాణం చేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్య విధానాలను అనుసరిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ సముద్రంలో మత్స్యకారుల గల్లంతు సంఘటన జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఒక బాధ్యత గల ప్రభుత్వంలా లేదని అన్నారు. మత్స్యకారులను పరామర్శిస్తామంటే ఈ ప్రభుత్వం దాన్ని కూడా రాజకీయమనడం దురదృష్టకరమని అన్నారు. పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఈ ప్రభుత్వానికి ప్రతిదీ రాజకీయంగానే కనిపిస్తోందని దుయ్యబట్టారు. ధ్యానంగా ఇంకా ఆదుకుని ఉంటే ఇంకా వాళ్ళు ఇప్పటికే ఆచుకు తెలిసేది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాం. మేమే కాదు, కుటుంబాలు ఏర్పరుస్తున్నాయి. ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పాము. దాని తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి సంఘటనలు ఏం జరిగినా పర్మనెంట్గా ఒక సొల్యూషన్ అనేది దీనికి కావాలి, ఒక పరిష్కార మార్గం కావాలి అనేదాన్ని ఒక ఆలోచన చేయాలనేది మా పార్టీ విధానం అనే విషయాన్ని మేము చెప్పాం. దీన్ని రాజకీయం అంటేగా, ప్రతిదీ రాజకీయం అంటే ఏంటి? రాకపోతే ఏమంటారు? ఆ రోజు మొదటి రోజు నాడే నేను మాట్లాడాను. రెండోసారి వచ్చి కొంతమంది భారతీయ కలిపి అక్కడ ఉన్నారనుకుంటే నేనే జిల్లాధికారులతో మాట్లాడాను, మా సోదరులు కూడా మాట్లాడాను. వీరితో వాళ్ళు కాంట్రాక్టర్ ఆ సముద్రంతో నాతో మాట్లాడించారు. ఇవన్నీ మా మానవత్వం, ఇవన్నీ మా బాధ్యత. పార్టీలో వ్యక్తులుగా మా బాధ్యత. జరిగిన వెంటనే మా కేకే రాజు గారు, మా జిల్లా అధ్యక్షులు, మా ఉన్న నామస్వడి గణేష్ గారు, అలాగే మా అప్పారి గారు, మా పెద్దలందరూ అక్కడికి జరిగిన వెంటనే ఆ సంఘటన బయటలేరు అందరినీ. అందుకంటే ఏం చెప్పని ప్రతిపక్షంగా బాధ్యతగా మేము చేస్తాం. ఇది రాజకీయం అంటే అది మా దురదృష్టం. ఎందుకంటే పచ్చకావుల వాడికి పచ్చగా కనిపించినట్టు ఈ ప్రభుత్వానికి అన్నీ కూడా ప్రతిదీ కూడా రాజకీయం కనిపిస్తుంది. చట్టాన్ని చేత్తో చేసుకోవడం చాలా ఈజీ. వాళ్ళకి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, వ్యక్తుల పట్ల గౌరవం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేయదు. ఎంతసేపు ఏదంటే రాజకీయం అంట. దాన్ని మేము చేస్తాం. చెప్పండి, మీరు ప్రకటించారు, నేను కూడా పత్రికలో చూశాను, టీవీలో చూశాను. ఆ కుటుంబాలన్నీ కూడా ఏ విధంగా వచ్చిన మంత్రుల్ని, ఏ విధంగా వచ్చిన అధికారుల్ని, ఏ విధంగా వచ్చిన నాయకులను గొడవ చేశారో కూడా చూసాం. లైబ్రరీలో కూడా తెలుసుకున్నాం. ఇది కాదు, ఇంకా కొద్దిగా మీరు సాయం చేస్తే ఉదాహరణగా చేస్తే బాగుండు, ఓ పెద్ద మనసుతో చేస్తే బాగుండు అనే విషయాన్ని ఆ నాయకులు చెప్పడం, ఆ కుటుంబాలు ఆ వేదనని విన్నాం. దాంతో మనం చెల్లించాలి కదా, దాని మీద స్పందించాలి కదా. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు కూర్చుంటే ప్రభుత్వం అలాగనే కోరికలు గొంతమ్మ కోరికలు తీర్చడం అంటలేదు. న్యాయమైన కోరికలు తీర్చడానికి, న్యాయమైన అంశాన్ని చేయడానికి తప్పేంటి? మీ టీవీలోను మీ పత్రికలో చూసాం కదా, అందరం చూసాం కదా. ఆ కుటుంబ బాధిత కుటుంబాలు ఏ విధంగా వచ్చిన మంత్రుల్ని, వచ్చిన అధికారుల్ని, స్థానిక ప్రజాప్రతినిధుల్ని ఏ విధంగా వాళ్ళందరూ కోరారు, డిమాండ్ చేశారు, అడ్డగించారు చూసాం కదా. అందుకే చెప్తారు, లేని విధంగా ఆ మాట ఒకటి మర్చిపోవాలి సార్. మీరు ఇవాళ ప్రభుత్వానికి గతంలో లేని విధంగా అనకండి. ఆ విషయం తీసండి. మీరు గతం అనే మాట మీరు మర్చిపోండి. తిట్టేస్తారు. గతంలో లేని విధంగా తిట్టలేదంటారు. మళ్ళీ ఏమంటే అరెస్ట్ అంటారు. అలా గతంలో లేని విధంగా ఇప్పుడు ఇవ్వలేదు. 10 లక్షలు ఇవ్వడం గతంలో ఇది ఎక్కువ. ఒక బోర్డు కలిపితే 35 లక్షల రూపాయలు మీ ఇచ్చాం కదా. అక్కడ మర్చిపోయారు. ఆడపల్లిలో మీరే కదా సోదరులు.
అలాగని అప్పుడు ఇచ్చారు కదా ఇవ్వాలని మా డిమాండ్ కాదు. న్యాయంగా ఒక పెద్ద మనసుతో పెద్ద ఆలోచనతో ఒక కుటుంబాల చిన్నాభరణం అయిపోతున్నప్పుడు ఆ కుటుంబం నైవేద్యంగా ఆదుకోవాలి అనే ఒక దృక్పథంతో ఉండాలి, మానవత దృక్పథం ఉండాలి. అది నేను డిమాండ్ చేస్తుంది. అంతేగాని గతంలో దయచేసి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.